విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల సమ్మెతో నగరంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో నగరం కంపు కొడుతోంది. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. నగరంలో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తను డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, వైసీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్ తొలగించారు. మరోవైపు అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. గాజువాకలో ప్రైవేటు వ్యక్తులతో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు వారిని అడ్డుకున్నారు. కార్మికుల తీరుపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులను అడ్డుకుంటే కేసులు పెడతామని కార్మికులను బెదిరించారు. విశాఖలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల సమ్మెతో నగరంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. నగరవాసులు ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో నగరం కంపు కొడుతోంది. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. నగరంలో ఉన్న పలు చోట్ల పేరుకుపోయిన చెత్తను డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, వైసీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్ తొలగించారు. మరోవైపు అధికారులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. గాజువాకలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులతో చెత్త తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్మికుల తీరుపై అటు అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులను అడ్డుకుంటే కేసులు పెడతామని కార్మికులను బెదిరించారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, 13 డిమాండ్లతో ఏదైతే మున్సిపల్ కార్మికులు గత వారం రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. 26 నుంచి కూడా వారంతా కూడా సమ్మె బాట పెట్టడం నేపథ్యంలో ఎక్కడ చెత్త అక్కడికే పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పరిధిలో ఏదైతే జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. 8 జోన్ల పరిధిలోకి సంబంధించి అధికారులంతా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులతో ఆ చెత్తనంతా తీసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో వారంతా కూడా మమ్మల్ని కాదని చెప్పి వీరిని ప్రైవేటు వ్యక్తుల్ని ఎలా పెడతారంటూ కూడా వారంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అధికారులు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చెత్త అక్కడికి పేరుకుపోవడం వల్ల విష జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. దీనివల్ల రోగాలు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సహకరించాలంటూ కూడా కోరడం జరిగింది. అయినా వారంతా కూడా తమకు కనీస వేతనం 26,000 జీతం చెల్లించాలి, అంతేకాకుండా ఏదైతే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. ఇదివరకే ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి కేవలం 3 డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తామని చెప్పారు. దీని మీద కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే చాలా చోట్ల కూడా ఈ చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజాప్రతినిధులు సైతం కూడా ఈ చీపురు పట్టి ఆ చెత్తను వేరే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మరికొన్ని ఎన్ఏడి ప్రాంతాల్లో సైతం కూడా కార్పొరేటర్లే స్వయంగా రంగంలోకి దిగి ఆ చెత్తనంతా కూడా ఏరే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి వల్ల కాని ప్రయత్నం, ఎందుకంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఎక్కడ చెత్త అక్కడికే పేరుకుపోయి ఉన్న నేపథ్యంలో అంతా కూడా ఒక మెటిల్లాగా ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఈ ప్రైవేటు వ్యక్తులను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఉద్యోగులు ఎక్కడికక్కడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులు సైతం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మేము కనీస వేతనాలు చెల్లించాలని అడుగుతున్నాం, అంతేకాకుండా మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానమైన డిమాండ్ ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఎందుకు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేస్తున్నాం? మాకు ఎట్లాగో దాదాపుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా హామీ నెరవేర్చలేదు, కనీస వేతనాలు ఇవ్వలేదు, సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు. అది కూడా చెల్లించిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లోనే మేము సమ్మెలోకి వెళ్ళాము. కానీ ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలంటే చూస్తే మాత్రం సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి క్లాపు వాహనాలు ఎక్కడికక్కడే ఉండిపోవడం జరిగింది. అయితే వారిని కూడా ప్రత్యామ్నాయ డ్రైవర్లను ఏర్పాటు చేసి ఆ క్లాపు వాహనాలను సైతం కూడా తీసేందుకు ప్రయత్నించినప్పటికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కార్మిక ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాటిని అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ అధికారులు సైతం కూడా నిలదీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాస్త ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. గాజువాకలో పలువురు కార్మికులను సైతం కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇలాగే చేస్తే
కనుక వారి మీద కేసులు కూడా పెట్టడానికి మేము వెనకాడమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఈ సమ్మెను విరమింపజేసే పనే లేదు, మా డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామంటూ కూడా మున్సిపల్ కార్మికులు చెప్తూ ఉన్నారు. మొత్తం అన్ని జోన్లలో సైతం కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఉధృతంగా సమ్మెను ఉధృతం చేస్తామంటున్నారు. మా కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలి, ఏదైతే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జీవీఎంసీ పరిధిలో 6500 వరకు కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 6500 కార్మికులకు సైతం కూడా కనీస వేతనాలు చెల్లించాలనే ఏకైక డిమాండ్తో పాటు వారికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటిని కనుక నెరవేర్చకపోయినట్లయితే కనుక సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు అధికారులు సైతం కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అన్ని చోట్ల కూడా ఎక్కువగా విష జ్వరాలు అనేవి ప్రబలుతున్నాయి. దాదాపుగా ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చెత్త అక్కడ వేయడం, ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించేవారు లేకపోవడంతో ఎక్కడికక్కడ అది రోడ్ల మీద పడిపోవడంతో రోగాలను బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సైతం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో అధికారులు సైతం కూడా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద దృష్టి సారించారు. ప్రైవేటు వ్యక్తులను సైతం కూడా నియమించి వారందరి చేత ఈ చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలు సైతం కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కార్మికులు వీటిని ససేమేర ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా మాకు ఈ రెగ్యులరైజ్ చేయాలి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని నెరవేర్చాలి. నెరవేర్చిన పక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా కార్మికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.